ముట్టడి కట్ట చేసిన మగోడు ఆగడాల కింద కాచి కాళ్ళు నీళ్ళు అంటే అంటారు ఆడోళ్ళు గోలగడ నీళ్ళేమో కాలు కడుక్కొని ఇట్లా కట్టేందుకు గ్యాస్ మీద అన్నప్పుడు ఉంటే వేసుకొని తింటే నువ్వు అంటాళ్ళు ఆయన కోపగొండి మగోడు కోపవాచి మాట అంటాడు లోకుంటాళ్ళు కోపగొండి మగోడు కోపవాచి ఏందే లంజముండ అంటే ఏంద్రా లంజ కొడుకు అంటే నా వైపు నా భార్య బాగా అనిపించేది మొన్న మా ఊళ్ళో చెప్పిన అప్పటిదాన్ని అది బామ్మర్దని తిట్టారు ఒక్కొక్కరికి ఇద్దరు ఉన్న అనుమతి అంటారా అంతేనా పిల్లం అంటాను నా పిల్లం అంటాను అనుమతి నమస్కారం కూర్చోమనుకోవాలి నీ పెన్నవులు అంజకూడ కనకుండా కథ కథ అవరడు కూడి ప్రారంభం తల్లి అరుగుతానే పలుగుతానే కానీ కాళ్ళు అసలే అరికాల ఇక్కడ ఉత్తాలు అక్క చెక్క పిల్ల ఉప్పుగా నిలిచితే ఊరుకుగా అడిగేది కాదు కలిగేది కాదు సెల్పూర్ బస్ స్టాండ్ ఆయన చేతులకు వెళ్ళు కాళ్ళకి వెళ్ళు బస్సులకు కొనిగలతో దోలతో మీటింగ్ పెడతారు వాళ్ళ భార్య కట్టే కడగంగా చేతులకు నీళ్ళు అరగవచ్చు కాళ్ళకు నీళ్ళు అరగవచ్చు రోజు ఊళ్ళకోండి ఎండకాలం వానకాలం మాకు దినవనక రాసి కడకుంటే రాలి పడుతుంది కడగంగా నీ కాళ్ళు కట్టి అర్థం అనుకుంటాను అయ్యా పోలే వాడు ఏ జలమాని ఏ పాప చేయడు వానికి మామూలు రోగం కూలుకుంటారు ఆయనకు ఆ రోగం వస్తే వాళ్ళ భార్య కడుగుడు తప్పినట్టు ఊళ్ళో పొంటి రోజున కడుగుడు తప్పాలంటే ఆయనకు లేచిన కూలుకుంటుంది రోగం నీకు ఎన్నో లేని నా కడుగుడు ఎన్నడ తప్పాల మామూలు మాటలేనా దోమలు ఉంటగా నేను గంట తీసుకుని ఆకిట్లా వండాలి నువ్వు కూర వేసుకుని పెట్ల వండాలి బెల్లం అయినా కానీ తెలంగాణ బంద్ అంటే బస్సు రంగం డిపోల వల్లట్టు డ్రైవర్లు కండక్టర్లు ఇళ్ళ వల్లట మన సంస్థానం కంచమేనైనా 1 రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలైనా కూలి చేసుకొని 2 గదిన వచ్చి కానీ మంచమేనైతే బతుకుతానని అయ్యా రోగం నీకు రాదు మన మంచం కంచం వేరే రాదు పండగ ఇచ్చే కడుక్కుంటా ఉడికిన ఆశపడి రోజుకో ఊరికి ఇచ్చే ఎదుర్కొంటా అయ్యా అవన్నీ మాటలు పడతాయి అందులో బుద్ధి మంచిది
పుల్లగా చేస్తే ఈడలో నోటితే లాల అక్కడ రెండు నడిచే ఇంటి వెండి నోటి అట్లా రెండు నడిచి ఆడదాచి రెండే పోటీ లేడీస్ బరెంట్ ఆయన కాంచెల్లి ఐబీ కోట్రకు 200 రూపాయలు అయింది వాళ్ళ అంబారు ముచ్చిన కాంచెల్లి 25 రూపాయలు అయింది అయ్యా 25 రూపాయలు పెట్టిన అంబారు దొరుకుతలేదు కానీ 10 కాడ చూస్తే సార్ అంబారు పొట్లే ఉంది తెల్లరి గట్ట దొడ్డి పోదని రాదు మొన్న అక్క దసరా ముంగటిగా పత్తి బుగ్గలు వెళ్తే పొలగాన పండుగ మందం అయితే అన్నాడు అంజముడు సప్పుడేక పత్తి కడిగిపోద్దా నైట్ దగ్గర కోటరు ఆగింది అంబరు పొట్లం ఒక్కసారి పోసింది పోతాడు కరువు పొక్కలం అంటే అది మన అక్క పోయి కరువు పనుల మేటి బీపీ డౌన్ అయి పడ్డది ఆ పొక్కల అక్కకు మీ చెల్లె నేర్పిందంట వాడు చూడు మెల్ల రివర్స్ వాడక్క చూడు వాడు బల్పు సత్పతి ఏకమైతే సత్యలోకం ఎందుకు కొడుకు పట్టుకొని కోసుకొని బతకవచ్చు ఎట్ల బండి ఏకమైతే కట్టుకున్న ఇల్లు ఏరడం అంటే భార్య ఉన్నన్ని రోజులే భర్తకు సుఖతనం భర్త ఉన్నన్ని రోజులే భార్యకు సుఖతనం అంటారు లేని మగవానికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అంటారు ఒక